అయితే అడ్వాన్స్‌లో అంటే ఇప్పుడు మీరే మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడొచ్చేమో. అంటే లేటెస్ట్‌గా ఒక ఆయన ఏసాడు ఏదో ట్వీటు అడ్వాన్స్ తీసుకున్నాడు మార్తాండ్ సాయి అని చెప్పి. ఇప్పుడైనా అడ్వాన్స్ ఆఫ్టర్ లిటిల్ హార్ట్సా? సినిమా ముందు ఒక అడ్వాన్స్ తీసుకున్నాను. వే బిఫోర్ ఇన్ ఫిబ్రవరి జగపతి బాబు గారు ఇచ్చారు ఆయనతో ఫిల్మ్ చేయడానికి. థర్డ్ సినిమా కూడా తీసుకున్నాను. థర్డ్ సినిమా కూడా అంతే, థర్డ్ ఫిల్మ్ వరకు తీసుకున్నాను. థర్డ్ ఫిల్మ్ వరకు పెద్ద బ్యానర్స్ అయినా? పెద్ద బ్యానర్ రెండు కూడా. జగపతి బాబు గారు విల్ కొలాబరేట్ విత్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్స్. థర్డ్ ఫిల్మ్ ఆల్సో వెరీ వెరీ బిగ్ బ్యానర్. రెండు బిగ్ బ్యానర్స్. బిగ్ బ్యానర్స్ మన కథలు ఉన్నాయా? సెకండ్ ఫిల్మ్ బౌండ్ స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది. ఓకే. అది ఫస్ట్ తీద్దాం అనుకున్నా, కుదరలే. అది ఇప్పుడు తీస్తా. నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటా, హోప్ఫుల్లీ. అంటే దాంట్లో జగపతి బాబు గారు ఓన్లీ ప్రొడ్యూసర్ అయినా ఉంటారు? ఆయన ప్రొడ్యూసర్. దాంట్లో ఏమి యాక్ట్ చేయట్లేదు? మోస్ట్లీ చేయరు. అని అన్నారు ఏమైనా చేద్దాం ఆ రోల్. వద్దు సార్, ఇంకా మంచి రోల్, పెద్ద రోల్ ఏమైనా ఉంటే చెప్తా సార్. అసలు బేసిక్గా ఎవరైనా పెద్ద మనిషి వచ్చి అడిగితే మీరు ఉండండి సార్ అని అడగాల్సి లేదు. అంటే నాకు అంటే నాకు అర్థమవుతుంది మొత్తం. నేను అనేది జనరల్గా అంటే ఇన్ జనరల్ థింగ్స్ అన్ని కళ్ళ ముందు కనపడినప్పుడు మాట్లాడుతాం, స్పందిస్తాం దాని మీద. జనరల్గా ఎవరన్నా జగపతి బాబు గారు వస్తారంటే ఖచ్చితంగా సార్ ఎందుకు సార్ ఒక రోల్ రాస్తారు, బట్ మీరు వద్దని చెప్పి అంత ఇదే ఆయనకి నచ్చి ఉండొచ్చు, మైట్ బి. ఆయన యాక్చువల్లీ సినిమాలో ఒక చిన్న చేంజ్ చెప్పారు. ఇది చేస్తే నేను ఐ విల్ కన్సిడర్ అన్నట్టు. సార్ ఒప్పుకోలేదు దానికి కూడా. సార్ ఇది వర్కౌట్ అవ్వదు సార్ అది. హీ లైక్డ్ ఇట్. హీ సెడ్ నాకు ఇది నచ్చింది నీలో అని చెప్పారు, ఒకసారి చెప్పారు. బట్ ఆయన అది కాదు రీజన్ చేయకపోవటానికి. దట్ ఈస్ అనదర్ ఫ్యూ అదర్ రీజన్స్. డేట్స్ ఇష్యూ కానీ, హీ వాస్ డూయింగ్ వెరీ బిగ్ ఫిల్మ్స్. అవును. నేను వెళ్ళే టైంకే అని చెప్పాడు, 1 వీక్ బ్యాక్ వచ్చుంటే చేసేసేవాడిని. 8 ఫిల్మ్స్. ఓకే. ఒక పెద్ద వెబ్ సిరీస్ సైన్ చేశారు, వెరీ బిగ్ బడ్జెట్ వెబ్ సిరీస్, ఇండియా స్టార్ కదా. పెద్ద హీరో ఫిల్మ్స్ లో ఆయన వన్ ఆఫ్ ద లీడ్ ఏమంటారు సపోర్టింగ్ లీడ్స్ చేశారు. సో చేస్తున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే లుక్ చేంజెస్ ఉంటాయి. ఆయన అన్నాడు, సార్ నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటాను, క్లీన్ షేవ్ చేయాలి, మీసం ఉండాలి, లుక్లు మారుతూ ఉంటాయి, అక్కడ కంటిన్యూటీ ఇబ్బందులు ఉంటాయి, నువ్వేమో చిన్న సినిమా అని చెప్పారు. ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించుకొని మేము చేయలేకపోయాం. ఓకే. అయితే ఇది లిటిల్ హార్ట్స్ విన్న తర్వాత ఆయన అడ్వాన్స్ ఇచ్చారా? విన్న తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. తర్వాత కోఇన్సిడెంటల్లీ వి బోత్ షాట్ ఇన్ ద సేమ్ లొకేషన్స్. ఆయన వెబ్ సిరీస్ మేము హీరో ఇల్లు షూట్ చేస్తున్నప్పుడు పక్కకే. సెకండ్ డేనే ఆయన జాయిన్ అయ్యారు. ఫస్ట్ స్కెడ్యూల్ సెకండ్ డేకే వి గాట్ టు నో జగపతి బాబు గారు ఇస్ డూయింగ్ అని. మా టీం అంతా ఎక్సైటెడ్. అరే సార్ వస్తున్నాడు, నేను గుర్తుపడతారా? గుర్తుంటాను, గుర్తైతే ఉంటాను అనుకున్నాను. సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ సార్ని కలుస్తానండి, బ్రేక్ లో చెప్పండి, నేను షూట్ చేస్తానని చెప్పండి, మారుతానని చెప్పండి అని చెప్పాను. అవునా, ఓకే అని. తర్వాత నేను బిజీ అయిపోయా షూట్లో. హీ గాట్ టు నో దట్ ఐఎమ్ షూటింగ్ ఇన్ ద ఆపోజిట్ సెట్. సో పక్కనే అని చెప్పి మార్తాండ్ సెట్ నేను వస్తాను అని చెప్పి ఆయనే వచ్చారు. ఆయన డిస్టర్బ్ చేయక, మా పిల్లల్ని డిస్టర్బ్ చేయకు, ఫస్ట్ సినిమా కదా అని చెప్పి ఆయనే వచ్చి పైకి వచ్చి మొత్తం చూసి హీ స్పోక్ టు మీ. చాలాసేపు మాట్లాడి వెళ్ళారు. సో దాని తర్వాత నా బర్త్డే అయింది, ఆయన క్యారవాన్ లోనే జరిగింది. అంటే ఒక మంచి బాండ్ ఉంది ఆయనతో. దాని తర్వాత ఫిబ్రవరిలో హీ కాల్డ్ మీ అప్. నేను ఉమేష్లో షూట్ చేస్తున్నప్పుడు శ్రీలంకకి వెళ్ళారు. మార్తాండ్ నాకు నువ్వే గుర్తొస్తున్నావు, నీ కథ గుర్తొస్తుంది, నేను మిస్ అయినేమో అనిపిస్తుంది ఈ సబ్జెక్ట్, బట్ డెఫినెట్లీ మనం మంచి సినిమా చేద్దాము. అవునా సార్, ఓకే సార్, యాక్టింగ్ అనుకున్నాను. తర్వాత హీ కాల్డ్ మీ అప్ అగైన్, ఒకసారి కలుద్దాం అని చెప్పి హీ ఆఫర్డ్ మీ అ ఫిల్మ్. ఐ సెడ్ కుడెంట్ సే నో. అయితే మరి చూసిన తర్వాత ఏంటి ఆయన రియాక్షన్? ఆయన ఫస్ట్ డే నుంచే హిట్ అమ్మా, విన్నారు కాబట్టి హిట్, నువ్వు తీసేస్తావు హిట్ అనేవాళ్ళు. సో ఆయనకు చిన్నగా మధ్యలో కలిసినప్పుడు నా పోర్షన్ యాక్టింగ్ చూపించాను. సార్ బాగా చేసినా సార్, చేసేస్తాను ఓకే అండి అంటారు. టీజర్ పంపించాను, ఇట్ లుక్స్ అమేజింగ్. ఆయన ట్రైలర్ బాగా నచ్చిందంట. ట్రైలర్ చూసి హీ కాల్డ్ మీ 2 days బిఫోర్ ద రిలీజ్. ఇంకా రిలీజ్ 2 days ముందు కాల్ చేసి, మార్తాండ్ ఇది చెప్పిన దానికంటే బాగా తీసావు అనిపించింది నాకు ట్రైలర్ చూసాక, ఇది పక్కా హిట్ అవుతుంది, డోంట్ వరీ, ఎక్కువ వరీ అవ్వకు, చెప్పిన దానికంటే బాగా తీసావు, ఇన్ జనరల్ జరగదు అది, చెప్పిన దానికి బాగా తీసావు, ఇంకా హ్యాపీ. అయితే మరి మీరు యాక్టింగ్ చేశారు ఏంటి? యాక్టింగ్ అండ్ ఇంట్రెస్టా, లేకపోతే ఇటు సైడ్ కూడా వద్దామనా, లేదంటే
నాకు ఒకప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే అండి, లైట్ తీసుకున్నా. జగపతి బాబు గారు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడు 3 గంటలు అన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేసి, డైలాగ్ నేను రాశాను కాబట్టి అన్ని ఆ మోడలేషన్ చెప్పి యాక్ట్ చేసి చూపించాను. ఆయన మొత్తం అయిపోయిన తర్వాత వై డోంట్ యూ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అన్నారు. అదేంటి సార్ నాకు లేదు చేయగలుగుతావు అన్నారు. లేదు సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. మొత్తం 2 రోజులు ఆలోచిస్తే అయ్యా ఆయనే అన్నారు అని ఆలోచించాను. బట్ అప్పటికి నేను చిన్న తమ్ముడు రోజు చేద్దామని ఫిక్స్ అయ్యా. కష్టమో సుఖమో ఏదో చేద్దాం, నాకైనా కొంచెం పేరు వస్తుంది, డైరెక్టర్ చేసిండ్రా అన్న పేరు వస్తుంది, అట్లీస్ట్ నాకైనా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా. పెద్ద రోల్ కాదు అది, కొంచెం కష్టపడదాము అనుకొని చేసేసాను. అయితే ఫర్దర్గా కంటిన్యూ చేసే ఆలోచన ఉందా? తెలీదండి, అది ఇంకా ఏం పెట్టుకోలేదు. అది ఎటు లైఫ్ ఎట్టర్న్ అయితే ఐఎమ్ ఓపెన్ ఫర్ నౌ ఐఎమ్ ఓపెన్. ముందు సినిమాకి ముందు ఐ వాస్ లిటిల్ ఇది ఒక్కటి చేసాము ఆలోచిద్దాం అన్న జోన్లో ఉండే. బట్ ఇప్పుడు ఎవరికో 1,000,000 మందికో ఒకరికి వస్తుంది ఆపర్చునిటీ, వచ్చింది ఎందుకు నాకు వద్దు అని చెప్పడం ఎందుకు. ఇప్పుడు నేను వేరే వాళ్ళ స్క్రిప్ట్ ఎంతవరకు యాక్టింగ్ చేయగలుగుతాను నాకు తెలియదు, నా స్క్రిప్ట్ నేను చేయగలుగుతాను. మీ స్క్రిప్ట్ లో చేస్తారు మోస్ట్లీ. ఐ మేక్ షూర్ ఐ యాక్ట్ ఇన్ మై ఓన్ స్క్రిప్ట్. నాట్ ఎనీ టైమ్ సూన్. మళ్ళీ మై నెక్స్ట్ ఫిల్మ్ అయితే చేయను. ప్రీమియర్స్ చేశారు, కొట్టినామనే టాకు, మార్నింగ్ షో సూపర్ హిట్ కొట్టినామనే టాకు, సాయంత్రానికి బ్లాక్ బస్టర్ అనే తీర్పు. సో ఈ మూమెంట్స్ అన్నీ ఇలా జరిగిపోతాయి.